అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నాను. మీ ఆశీర్వాదం వల్ల హ్యాపీగా ఉన్నాను, పర్వాలేదు. అంటే మూడు నాలుగు రోజులైంది వీడియో చేసి. కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయాను. దానికోసమని చిన్న వీడియో కూడా చేసి పెట్టాను. ఇంకేంటి, అందరూ బాగున్నారు కదా? ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి, ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని అడగను. ఇప్పుడు ఇందులో డీజిల్ నింపాలి. ఇక్కడ విషయం ఏంటంటే 50 డిగ్రీలు చూపిస్తుందంట ఎండ. నేను మొన్న 40 అదే అన్నాను, నిన్న ఫోన్లో చూపిస్తున్నారు నాకు 51. నాకు అనిపించింది, ఏంట్రా బాబా మొత్తం ఫ్యాంట్ కూడా తడిసిపోతుంది, నెత్తిలోంచి వచ్చేస్తుంది అని అనుకున్నాను నేను. మన ఇంటికాడ అంటాం కదా 40 డిగ్రీలు అంటమ్మా, 42 డిగ్రీలు అంటారు కదా, అలాగే జనరేటర్. ఇప్పుడు అవన్నీ పొయ్యి మీద పెట్టి కూర్చొని కరెక్ట్గా 10 నిమిషాలు ఆగండి, ఫోన్ చేస్తాడు. 10 నిమిషాల్లో ఫోన్ చేస్తాడు. నేను చెప్పాను కదా 10 నిమిషాలు అన్నాను, కానీ 10 నిమిషాలు కూడా లేదు. అబ్బబ్బబ్బా, ఆడించాడు నాకు ఫోన్లో ఇన్ని డిగ్రీలు ఉంటుందంట. ఫోన్లు కూడా బాగా విడిపోతుంది, భయం వేస్తుంది ఫోన్ పట్టుకున్నాక. నేనేం చేశానంటే తడిగుడ్డ చుట్టి ఫ్రిడ్జ్లోనో పరుపు కింద పెట్టాను ఒక్కొక్కసారి. ఇంక ఇప్పుడు ఫోన్ చేసాడు, నేను అన్నాను 10 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు కరెక్ట్గా 5 నిమిషాలు ఫోన్ చేశాడు. 5 నిమిషాలు ఫోన్ చేసాడు, ఇంకో జనరేటర్ ఆన్ చేయి అనేసి. ఎందుకంటే వచ్చిన వెంటనే లోపల దూరిపోవాలి వెళ్ళాం, మరి కొన్ని అంత ఎండ వెళ్తుంది కదా. జనరేటర్ వేయాలంటే ఫస్ట్ ఇంకా సరే ఇది ఆన్ చేయాలి. అది వేసుకుని అప్పుడు మళ్ళీ జెండార్ గారికి వెళ్ళి మరి వచ్చి 10 నిమిషాలు బయట నుండి ఉండగైపోతారు కదా. నా కలర్కి వచ్చేస్తారు ఇప్పుడు వాళ్ళ, నా కలర్కి వచ్చేస్తాను భయం వాళ్ళకి. జెండాటర్ ముందు కొన్ని ఇలా బటన్ నొక్కేసి పరిగెట్టేసి కాదు ఇది. కొన్ని బాబా అని చేసి వెళ్ళిపోతాం, వేడి వచ్చేస్తుంది, బాబా కింద కాలిపోతుంది. చెప్పులు వేసుకున్నాను. ఇంకో ఇది 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 ఆన్ చేయాలి ఫస్ట్. తాళం సౌండ్ వినపడుతుంది కదా, ఆయిల్ తోడుతుంది. ఒక ఆగాలి కొంచెం, ఇంకా ఆగాను 2 నిమిషాలు ఆగాను. ఆగిన తర్వాత ఇంకో మళ్ళీ ఎక్కడ 2 నిమిషాలు ఆగాలి. ఇక్కడ 2 నిమిషాలు ఆగాలి.
సీదా రూమ్లోకి వెళ్ళిపోయేది ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కవా సైట్ అని ఈ పట్టుకెళ్ళి లోపల పెట్టాలి. మళ్ళీ ఈ లోపల ఎట్టుతుందా ఆ భోజనం అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 గంటలకి కవా సైట్కి వచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాలి. మళ్ళీ పొద్దున్నే పెట్టాలి ఇక్కడ. ఈ ఎట్టుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు అందులో పెట్టాలి. ఇప్పుడు అందులో మళ్ళీ సాయంత్రం 3 గంటలకు అట్ట రావాలి. ఇంకా అవసా ఎట్టేసాను లోపల జనరేటర్ వేసేసాము. మళ్ళీ 2 నిమిషాల్లో ఫోన్ చేస్తానండి. 2 నిమిషాల్లో ఎందుకు ఫోన్ చేస్తాడంటే 2 నిమిషాలు చెప్పలే ఇక్కడ వదిలిన కారణం. మళ్ళీ 2 నిమిషాలు ఎందుకు ఫోన్ చేస్తాడంటే పుచ్చకాయ అది పుచ్చకాయ కోసి కరెక్ట్గా వాళ్ళు వచ్చి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మన పుచ్చకాయ ఆరత పల్లిములు అవి పట్టుకుని వెళ్ళి వాళ్ళ ముంగడ పెట్టాలి. అదనమాట. చెప్పాడు కానీ పుచ్చకాయ లేదు. పుచ్చకాయకి బదులు కొరపుచ్చకాయ ఉంది. కొరపుచ్చకాయ కోసాను. ఇప్పుడు పట్టుకుని వెళ్తాను. ఇది ఎంతవరకు వచ్చింది నాకు అలా పెట్టాను, తీసాను. ఇది ఫ్రంట్ కెమెరా సరి రావట్లేదు వీడియో. ఫోన్ మొత్తం సెట్కి వెళ్ళిపోయినట్టుంది. అన్నం తెచ్చుకున్నాను. ఇది స్ప్రైట్ అనుకుంటున్నారేమో. ఇది స్ప్రైట్ కాదు, మంచినీళ్ళు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను మంచినీళ్ళు. ఇందులోనూ కొద్దిగా మజ్జిగ ఉన్నాయి. అవి వేసుకుని తినేసి ఒక అరగంట రెస్ట్ తీసుకుంటే మళ్ళీ గవ్వా చాయ్ ఎట్టడానికి వెళ్ళాలి. ఇందులో రెస్ట్ ఏముంటుంది, ఇంకా ఫ్యాన్ కూడా అయిపోయింది. ఏం చూస్తారు, అదిగో ఫ్యాన్ బంద్ అయిపోయింది. తినేసి ఇలా కూర్చుందాం కాసేపు, ఒక అరగంట. అప్పుడు గవ్వా చాయ్కి వెళ్దాం. ఓకే మరి. మొన్న అలాగే ఇక్కడే కూర్చున్నాను, అప్పుడే ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయాను. ఈరోజు అయిపోద్ది గవ్వా చాయ్ పెట్టాను, మోటార్ వేసుకున్నాను, పైకి నీళ్ళు ఎక్కించాను. మళ్ళీ ఇది వంటగదిలోకి నీళ్ళు అయిపోయి నీళ్ళు ఎక్కించాను. మళ్ళీ ఇదిగో ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అనమాట. మళ్ళీ ఫోన్ చేస్తే ఏదన్నా వండాలి. మరి ఇంతవరకు అయింది నా పని. అంటే పొద్దున్నుంచి అంటే మొత్తం చూపించాలంటే చాలా కష్టం. అండ్ నేను ఏ చేసి కొంచెం చిన్నగా చూపించాను. ఓకే మరి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి మరి, బాయ్ బాయ్. ఈయన ఫోన్ కూడా దీనికి జ్వరం వచ్చేసింది. మాట ఒకసారి వీడియో ఒకసారి వస్తుంది ఇది. ఓకే అండి మరి, బాయ్ బాయ్. అందరికీ జై హింద్.